కడప ముఖ్య నేతలు కార్పొరేటర్లతో భేటీ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. భేటీలో అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు వైఎస్ జగన్. కష్టాలనేవి శాశ్వతం కావని, కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదన్నారు. దేశ చరిత్రలో ఏ ఒక్కరూ చెయ్యని మంచి పనులు తమ హయాంలో జరిగాయన్నారు జగన్. అలాగే అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నామన్నారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని వైఎస్ఆర్సీపీ మార్చిందన్నారు. ఇక కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదని, కార్యకర్తలు కాలర్ ఎగరేసే విధంగా పాలన చేశామన్నారు జగన్. కడప జిల్లా నుంచి మీ బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన పరిస్థితులు ఏదైనా ఉన్నాయంటే మీ అందరి దీవెనలు. నేను రేపు పొద్దున ముఖ్యమంత్రి అయినాను అంటే మీ ఇంట్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయినాను. ఇది ఖచ్చితంగా మిగతా రాష్ట్రంలో అందరికన్నా కూడా అత్యధికంగా కూడా ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఎవరికైనా ఉన్నాయి అంటే నేను కడపలో ఉన్నాను కాబట్టి, కడపలో పుట్టాను కాబట్టి, కడప బిడ్డను కాబట్టి, 15 ఏళ్ళగా నాతో పార్టీ పెట్టినప్పుడు మీరు అందరూ నాతో నడిచినారు కాబట్టి, అంతకు ముందు కూడా నేను ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి, అంతకు ముందు కూడా నాయకుతో పాటు నేను తిరిగినాను కాబట్టి మీ అందరితో కూడా సత్సంబంధాలు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నంతగా బహుశా నాకు రాష్ట్రంలో కూడా ఎక్కడ బహుశా ఉన్నారు. అందరూ కూడా చాలా మందితో ఆ రకమైన అనుబంధాలు, ఆ రకమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ టైంలోనే మీరందరూ కూడా కష్ట సమయంలోనే మీరందరూ కూడా నన్ను ఇంకా వెన్నుకట్టి రాష్ట్రం వైపు మీరు చూడు జగన్, జిల్లా మాకు వదిలిపెట్టేసి జిల్లా మేము చూసుకుంటాము అని మీరంతా నన్ను ప్రోత్సహించి పంపించాల్సిన సమయం కూడా వచ్చింది. ఎందుకంటే నేను కూడా ఇంత ఫాస్ట్ గా ప్రజల్ని పోవాల్సిన అవసరం ఉంటుందో అనుకున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు పాలన ఎట్టుందనంటే ఒక పక్క సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, మరోవైపు చూస్తే బాధుడే అనే కార్యక్రమంతో నిజంగా ప్రజలను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతా ఉన్న మధ్యలో నేపథ్యంలో మనం కూడా పోరుబాటుకు మనం కూడా పోరుబాటు చేయాల్సి వస్తుంది. అందుకని రైతులకు సంబంధించిన విషయాల మీద మనం ఈ మధ్య కాలంలోనే ఒక ధర్నా చేసినాం. ఈ 27వ తారీఖున మనమంతా కూడా కరెంటు బిల్లులకు సంబంధించి ఇంకొక ధర్నా చేయబోతా ఉన్నాం. అదే మాదిరిగా జనవరి 3వ తారీఖున పిల్లల చదువులకు సంబంధించి ఫీజు రీఇంబర్స్మెంట్ ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఆ పిల్లల చదువుల కోసం తాపత్రయపడుతూ వారి కోసం ధర్నా కూడా చేయాల్సిన పరిస్థితి కూడా వేగంగా జరుగుతూ ఉంది. జనవరి నుంచి నేను కూడా జిల్లా పర్యటన స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా కార్యక్రమాలు యాక్టివిటీ లెవెల్స్ ఫాస్ట్ గా జరుగుతూ అవుతా ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహాయం సహకారాలు కావాలి. మీ అందరు నా కుటుంబ సభ్యులు, మీ అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా మీ అందరితో చేతులు జోడించాలి.